ఈయనే మా నాన్న అని అంజు ఏడుస్తూ ఉంటే, "అమ్మా అంజు రా అమ్మా! మనము కోల్కతా వెళ్ళిపోదాము. కోల్కతాలో మనకు ఇంతకన్నా పెద్ద ఇల్లు ఉంది" అని రణవీర్ చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. అప్ ఆగండి. ఇప్పటికిప్పుడు మీతో అంజుని తీసుకువెళ్తుంటే అంజు ఎలా వస్తుంది? చిన్నప్పటి నుండి అంజు ఈ ఇంట్లోనే పెరిగింది. వీళ్ళు అన్నా చెల్లెల్లా కలిసిపోయారు. ఇప్పటికిప్పుడు రమ్మంటే రాదు అని భాగ్య చెప్తుంది. ఎందుకు మాకి అడ్డుపడుతున్నావు? అమరే అడ్డు చెప్పనప్పుడు నీకేంటి అని మనోహరి వాదిస్తూ ఉంటుంది. వీళ్ళే అన్నలు, వీళ్ళే సొంతిల్లు, ఈయనే కన్న తండ్రి అని అంజు ఇన్ని రోజులు అనుకుంటూ ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు తీసుకువెళ్ళిపోతే ఈ పసి మనసుకి అర్థం కావాలి కదా అని భాగ్య అంటూ ఉంటుంది. సొంతింటికి వెళ్తే అన్నీ అర్థమవుతాయని మనోహరి అంటుంది. ఇప్పటికిప్పుడు సర్దుకోమని చెప్తున్నా కదా అని భాగ్య అంటూ ఉంటుంది. తను పరాయి అని అమర్ తన తండ్రి కాదు అని అంజుకి ముందే తెలుసు అని మనోహరి చెప్తుంది. వీళ్ళు అనాథ పిల్లలని మనందరికీ ముందే తెలుసు కదా! ఇందాకే మాట్లాడుకున్నారు కదా అని మనోహరి అంటుంది. కానీ ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఎలా మనోహరి అని భాగ్య అడుగుతూ ఉంటే, ఆగు మనోహరి అని అమర్ అంటాడు. భాగ్య చెప్పింది కరెక్టే. ఇప్పటికిప్పుడు ఈ పసి మనసు అర్థం చేసుకోవాలి కదా! ఆ పసి మనసుకి అర్థమయ్యేలా చెప్పండి. చూడండి రణవీర్, ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండండి. నచ్చచెప్పండి. రేపు ఉదయం తీసుకువెళ్ళండి అని అమర్ అంటాడు. థాంక్యూ అమరేంద్ర. రేపైనా నా పేపర్‌ని పంపిస్తే అంతే చాలు అని రణవీర్ అంటాడు. ఇక అంజు పాప మరింత గట్టిగా భాగ్యని హగ్ చేసుకొని భయపడుతూ ఉంటుంది. తర్వాత పిల్లలందరూ రూమ్‌లో రాథోడ్‌తో మాట్లాడుతూ ఉంటారు. "ఏం మాట్లాడుతున్నావు రాథోడ్? నేను రణవీర్ అంకుల్‌తో వెళ్ళడమేంటి? నేను వెళ్ళను" అని అంజు అంటుంది. "కాదు అంజు పాప, మీ నాన్నకి గతం గుర్తుకు లేదు కదా! నువ్వు వెళ్ళాల్సిందే" అని రాథోడ్ అంటాడు. "మేమస్సలు ఒప్పుకోము, పంపించము" అని మిగతా ముగ్గురు పిల్లలు కూడా చెప్తూ ఉంటారు. "అది కాదంజు పాప, అర్థం చేసుకో" అని రాథోడ్ చెప్తూ ఉంటే, "అసలు ఆ మనోహరి అంటూ చెంప పగలగొట్టకుండా మిస్సమ్మ ఏం చేస్తుంది? ఇదంతా ఆ మనోహరి ఆంటీ వల్లే కదా వచ్చింది" అని పిల్లలంటారు. "అవును, మనోహరి ఆంటీ మీ నాన్నకి మీరు అనాథ పిల్లలని చెప్పింది కదా! అందుకే ఈ బాధంతా కూడా ఇప్పుడు. కాబట్టి నువ్వు వెళ్ళక తప్పదు. మీ నాన్నంతట మీ నాన్నే గతం గుర్తుకు చేసుకోవాలి. మనం గుర్తు చేస్తే మీ నాన్న డిస్టర్బ్ అవుతారు. ప్రాణాలకే ప్రమాదం" అని రాథోడ్ చెప్తూ ఉంటే, ఇక వేరే దారే లేదా? అయినా నేనెందుకు వెళ్ళాలి? రణవీర్ అంకుల్ నన్నేం చేస్తాడు? అని అంజు అడుగుతూ ఉంటుంది. మిస్సమ్మ నాన్నకి నిజం చెప్పేసి ఉండొచ్చు కదా అని పిల్లలు నిలదీస్తూ ఉంటే, మీ నాన్నకి నిజం తెలిసిపోయి మీ నాన్నే మనోహరి ఆంటీని బయటికి పంపించేస్తాడనుకున్నాము. కానీ ఇంతలోనే ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు మనోహరిని మీ మిస్సమ్మ ఏమీ చేయలేకపోతుంది. మన టైం అస్సలు బాగోలేదు అని రాథోడ్ చెప్తూ ఉంటే, అసలు రణవీర్ అంకుల్ సొంత కూతుర్ని నేను కాదు కదా! నన్ను తీసుకువెళ్ళి ఏం చేస్తాడు? అయినా నాతో ఏం పని? నేనే తేల్చుకుంటాను అంకుల్‌తో డైరెక్ట్‌గా అని అంజు అంటుంది. బాగి ఈ మాటలన్నిటిని చాటుగా వింటూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. రణవీర్, మనోహరి గదిలో హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు. "నువ్వు ప్లాన్ చెప్తే నేను ఏమో అనుకున్నా మనోహరి. ఫస్ట్ టైమ్ నువ్వు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. అసలు రేపు అమర్ అంజుని తీసుకువెళ్ళొద్దంటూ అడ్డుపుల్లైతే వెయ్యడు కదా" అని రణవీర్ అంటాడు. "అలాంటిదేం జరగదు. గతం మర్చిపోయిన పిచ్చోడు ఇప్పుడు ఆ అమర్. ఆ అమర్ ఫ్యూచర్, ప్రెజెంట్ అంతా కూడా ఇప్పుడు నేనే. నేను ఏం చెప్తే అది జరుగుతుంది" అని మనోహరి అంటుంది. "అవును మనోహరి, ఫస్ట్ టైమ్ నువ్వు చెప్పినట్లు జరుగుతోందని" చెంబా కూడా చెప్తూ అటుగా వస్తున్న అంజుని చూసి, "ఆ అంజు వస్తుంది" అని చెంబా చెప్తుంది. "నేను రణవీర్ అంకుల్‌తో మాట్లాడాలి" అని అంజు అంటే, "ఏంటమ్మా? ఏం మాట్లాడాలి?" అని రణవీర్ ముద్దుగా మాట్లాడుతూ ఉంటాడు. "కోల్కతాలో ఉన్న మన ఇంటికి వెళ్దాం అంజు" అని రణవీర్ చెప్తూ ఉంటే, "చూడండి అంకుల్, నేను మీ కూతుర్ని కాదు కదా! నన్నెందుకు తీసుకెళ్తున్నారు" అని అంటే, "లేదు, నువ్వు నా కూతురివే" అని రణవీర్ అంటాడు. "లేదు, నేను అమూర్, అరుంధతిల కూతుర్ని. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నన్నెందుకు తీసుకువెళ్తున్నారు? నేను రాను అంకుల్ మీతో పాటు" అని అంజు అంటుంది. ఎందుకు వెళ్ళవు?" అని మనోహరి అంటుంది. "ఎందుకంటే నాది కాని ఆ రణవీర్ అంకుల్ ఇంటికి మా అన్నయ్యల్ని, మా చెల్లిని వదిలేసి, మా అమ్మానాన్నల్ని వదిలేసి నేనెలా వెళ్తాను" అని అంజు నిలదీస్తూ ఉంటుంది. "ఇదంతా నీకు ఆ భాగ్య ట్రైనింగ్ ఇచ్చిందా?" అని మనోహరి అంటే, "అవును. మా అమ్మ తర్వాత అమ్మ మిస్సమ్మే కదా!" "అవుననుకోండి. అయినా కూడా నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళనని" అంజు అంటుంది. "ఎందుకంటే మీ నాన్న ఈ అంకుల్ కూతుర్ని తీసుకువెళ్ళిపోయాడు. ఇవ్వమంటే ఇవ్వలేదు. అందుకే ఆ కూతురికి బదులుగా నిన్ను తీసుకువెళ్తున్నాడు" అని మనోహరి అంటుంది. "అయితే ఈ విషయం వెంటనే మా నాన్నకి చెప్తాను" అని అంజు అంటుంది. "ఆ! వెళ్లి చెప్పు. నువ్వు నిజం చెప్పిన మరుక్షణం మీ నాన్న హార్ట్ అటాక్‌తో, బ్రెయిన్ స్ట్రోక్‌తో చచ్చిపోతాడు. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మీ నాన్న కోమాలోకి వెళ్తాడు. తర్వాత చస్తాడు. తర్వాత నీ ఇష్టం. నువ్వు వెళ్ళావనుకో, ఇప్పుడు మీకు అమ్మ లేదు. మీ నాన్న మిమ్మల్ని చూసుకుంటున్నాడు. నువ్వు వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళని మీ నాన్న చూసుకుంటాడు. అదే నువ్వు నిజం చెప్పావనుకో, అమ్మ ఉండదు, నాన్న ఉండడు" అని మనోహరి అంటూ ఉంటుంది. "ఈ పిల్లల్ని అంత తెలివి తక్కువది కాదులే మనోహరి.
బాగా తెలివిగల పిల్ల. ఇప్పుడు నాన్న లేకపోతే మిగతా వాళ్ళైనా ఎలా బ్రతుకుతారు చెప్పు? నాన్న కోసం ఏమైనా చేస్తుంది అని చెంబా అంటూ ఉంటుంది. దాంతో అంజు ఏడుస్తూ ఉంటుంది. "భాగి మిమ్మల్ని చూసుకుంటుందని అనుకుంటున్నావేమో. భాగ్యకి తన కూతురు మాత్రమే కావాలి. 5 ఏళ్ళు కూతుర్ని తీసుకొని ఎటో వెళ్ళిపోయింది. మిమ్మల్ని, మీ నాన్నని అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏదైనా జరిగిందనుకో మళ్ళీ అలాగే వెళ్ళిపోతుంది. మిమ్మల్ని మాత్రం అస్సలు చూసుకోదు." నీ ఇష్టం విని మనోహరి చెప్తూ ఉంటే అంజు బాగా ఏడుస్తూ ఉంటుంది. "ఊరుకో మనోహరి పాపని ఏడిపించకు. ఎందుకంతలా భయపెట్టేస్తున్నారు? చూడమ్మా అంజు, నేను నీ రియల్ ఫాదర్‌ని కాకపోయినా నిన్ను సొంత తండ్రిలా చాలా బాగా చూసుకుంటాను. చూడు ఇప్పుడు నువ్వు నాతో పాటు రాలేదనుకో మీ నాన్న చనిపోతాడు. ఇదిగో నేను నీకు కావాలా? లేకుంటే మీ నాన్న డెడ్ బాడీ కావాలో రాత్రంతా ఆలోచించుకొని పొద్దున్నే నిర్ణయం తీసుకొని నాతో పాటు వచ్చేసేయి. నువ్వు చాలా తెలివిగల పిల్లవి కదా! గుడ్ గర్ల్‌వి కదా! వెళ్ళు వెళ్ళు" అని రణవీర్ చెప్తూ ఉంటాడు. భాగి పిల్లల గది బయటే ఏడుస్తూ నిలబడి ఉంటే అంజు గది లోపలికి వెళ్తూ భాగ్యని ఒక చూపు చూసేసి ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్తుంది. "ఏంటంజు రణవీర్ అంకుల్‌తో మాట్లాడావా? రానని చెప్పేసావా?" అని పిల్లలు అడుగుతూ ఉంటారు. "లేదు నేను రేపు వెళ్తున్నాను" అని చెప్పడంతో "ఏమైందక్కా?" అని అడుగుతూ పిల్లలున్నా కూడా అంజు మౌనంగా ఉంటుంది. దాంతో పిల్లలందరూ ఏడుస్తూ ఉంటే మనోహరి, చెంబ మాత్రం డాన్స్ చేస్తూ ఉంటారు. రణవీర్ సంతోషంగా మందు తాగుతూ ఉంటాడు. అమర్ కూడా గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఉదయం అయిన తర్వాత అమర్, బాగి, మనోహరి వాళ్ళందరూ కూడా కింద వెయిట్ చేస్తూ ఉంటారు. "ఇదిగో నీ బట్టలన్నీ సర్దేశాను అంజు పాప. మీ నాన్న కానీ నాన్న, మీ నాన్న, మిస్సమ్మ అందరూ కూడా కింద వెయిట్ చేస్తున్నారు. రా త్వరగా వచ్చేసేయ్" అంటూ చెంబ బ్యాగ్ పట్టుకొస్తుంది. "నువ్వు వెళ్ళాల్సిందేనా అంజు?" అని పిల్లలు అడుగుతూ ఉంటే, "అవును నేను వెళ్ళాల్సిందే" అని అంజు చెప్తుంది. ఎందుకు?" అని పిల్లలు అడుగుతూ ఉంటే, "ఇప్పటికే మనకు అమ్మ లేదు. ఇప్పుడు నాన్నకి ఏదైనా అయితే మనకు నాన్న కూడా లేకుండా అయిపోతాడు. అందుకే నేను వెళ్ళాలి" అని అంజు అంటే, "లేదు నాన్నకి నిజం చెప్పేద్దాము" అని బుజ్జమ్మ, ఆనందాకాష్ చెప్తూ ఉంటారు. "ఇప్పుడు ఏదైనా నిజం చెప్పేటట్టయితే నాన్నకేమీ కాకపోతే మిస్సమ్మే చెప్పేస్తుంది కదా! అంటే నాన్నకేమైనా అవుతుందనే కదా మిస్సమ్మ కూడా చెప్పటం లేదు. నాకు కూడా చాలా భయంగా ఉంది" అని అంజు అంటుంది. "అందుకని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా అక్కా?" అని బుజ్జమ్మ అంటే, "అవును మీకు నాన్నైనా ఉండాలి కదా! అందుకే నేను వెళ్ళిపోతాను" అని అంజు అంటుంది. "నాన్నని మాకిచ్చేసి నువ్వు సాక్రిఫైస్ చేసి వెళ్ళిపోతావా అంజు" అని ఆనంద్ ఏడుస్తూ ఉంటాడు. "నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను? రణవీర్ అంకుల్‌తోనే కదా! ఇప్పుడు అమ్మో ఢిల్లీకి వెళ్ళినట్లు నేను కూడా రణవీర్ అంకుల్‌తో వెళ్తున్నాను. అమ్ము అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తున్నట్లు నేను కూడా అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటాను" అని అంటే "అక్క అలా మాట్లాడకు